సమాజం బాగుండాలంటే ఆ బాగుండడంలో మనందరం ఉండాలనుకుంటే పిడికిలు బిగించి కొట్లాడాల్సిందే. ఇవాళ సామాజిక తెలంగాణ రావాలంటే ఎందుకంటున్నా 50% ఉన్నామబ్బా మేము లేడీస్ ఆడోళ్ళం. ఎక్కడున్నాం? 50% మంది ఉన్నామా? మీకు అధికారంలో కనపడుతున్నామా ఎక్కడన్నా? 33% ఎందుకు ఇవ్వాలి 50% ఉన్నోళ్లకు? ఆనాడు 50% ఉన్న లేడీస్కి 33% ఇస్తామంటే ఎవరం మాట్లాడలే కాబట్టి ఇవాళ 52% ఉన్న బీసీలకు 42% ఇస్తామన్నా ఎవరం మాట్లాడలేని పరిస్థితి అయిపోయింది. ఏవి సమాజంలో ఇండిపెండెంట్గా జరగవు సంఘటనలు. ఒకసారి అన్యాయం జరుగుతున్నప్పుడు నోరు మూసుకొని ఉంటే రెండోసారి అన్యాయం జరిగినప్పుడు మాట్లాడే అర్హత కోల్పోతాం. అక్కడెక్కడనో సముద్ర తీరాన సీతాకోక చిలుక రెక్కలు ఆడిస్తే ఇక్కడ తుఫాన్ వస్తుందట. అదేవిధంగా ఒక అన్యాయం జరుగుతున్నప్పుడు, ఒక సంఘటన జరుగుతున్నప్పుడు సమాజంలో అందరం కలిసి కొట్లాడితేనే ముందుకు పోయే పరిస్థితి వస్తుంది. ఇవాళ నేను మా తెలంగాణ అన్నదమ్ములను, కరీంనగర్ బిడ్డల్ని ప్రత్యేకించి కోరేది ఒకటే. కరీంనగర్ అంటేనే శాతవాహనుల జిల్లా, చాలా గొప్ప చరిత్ర. ఇక్కడ ఉండేటటువంటి జినవల్లభుని శాసనం, బొమ్మలమ్మగుట్ట జినవల్లభుని శాసనంతోనే తెలుగుకు ప్రాచీన హోదా తీసుకురావడానికి ఎన్ని తంటాలు పడ్డామో నాకు తెలుసు. పాపం హరికృష్ణ గారు అని ఒక ఆఫీసరు, నేను ఎట్టి పరిస్థితుల్లో తెలుగుకు ప్రాచీన హోదా రావాల్సిందే, పోరాటం చేయాల్సిందే అని గవర్నమెంట్లోకి వచ్చిన తర్వాత ఇక్కడున్న జినవల్లభుని శాసనం కందపద్యం తీసుకపోతేనే తెలుగుకు ప్రాచీన హోదా వచ్చింది. ఇవాళ 2 తెలుగు రాష్ట్రాలకు కూడా గౌరవం దక్కింది. లేకపోతే తమిళే ఒకటి ప్రాచీన భాష, తెలుగుకు ప్రాచీన హోదా లేదన్నారు. కొట్లాడినాం, ఆరాటపడ్డాం, ఆవేశపడ్డాం, తీసుకొచ్చినాం ఫైనల్గా. ఆ గొప్ప అవకాశం ఇచ్చినటువంటి గడ్డ కరీంనగర్ గడ్డ. మరి ఇవాళ ఆ జినవల్లభుని కందపద్యం ఉన్న గుట్టను కాపాడుకోవడానికి ఇంటర్నల్గా నేను ఎంత సఫర్ అయినో కూడా మీకు తెలియాలి. ఎందుకంటే ఇక్కడ ఉన్నదంతా తెలుసు, ఏం జరుగుతుందో. గ్రనైట్ గుట్టలన్నీ ఎట్లా కరిగిపోతున్నాయో మీ అందరికీ తెలుసు.